హలో హలో, మీరు సోమన్ సారే కదా? హలో, నా నెంబర్ మీకెలా తెలిసింది? అది జబార్ అన్నయ్య నుంచి తీసుకున్నాను. మంచి విషయమే. ఎందుకలా? లేదు, మీరు ఆఫీస్కి ఫోన్ చేశారంటే సన్ని తీస్తాడు. వాడంతా మంచివాడు కాదులేండి. అయితే మీకు నా మీద పొసెసివ్నెస్ ఉంది. పొసెసివ్నెస్సా? నాకు మీ పేరు కూడా తెలీదండి. నిజం చెప్పండి, మీరు నా ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నారు కదా? లేదు. ఆ? లేదు అని చెప్తే అది అబద్ధం అవుతుంది. సరే, ఇప్పటికైనా పేరు చెప్పండి. శాలిని. శాలిని. బేబీ శాలినియా? బేబీ లేని శాలిని. అపిడ్స్, తర్వాత వానపాములు, ఇవి రెండే కొబ్బరి చెట్లకి పరమ శత్రువులు. సార్ అదంతా చెట్లకే కదా? లేదు, కొన్ని సందర్భాల్లో కొబ్బరి చెట్లకి విరోధులుగా ఉంటాయి. అలాగా? అవును. నువ్వు బయలుదేరు. బయలుదేరు అన్నాను. చెప్పు. మీరు ఒక మొబైల్ తీసుకుంటే నాకు ఎప్పుడు కావాలో ఫోన్ చేయొచ్చు కదా? మొబైల్ ఆరోగ్యానికి హానికరం శాలిని. నేనేంటి మొబైల్ ని తినడానికి అడిగాను, ఫోన్ చేయడానికే కదా. ఇలా చూడు శాలిని, ఈ మొబైల్ యూజ్ చేయడం నా ఉద్దేశాలకు వ్యతిరేకం. నేను కావాలంటే డీటెయిల్డ్ గా లెటర్ రాసి పంపనా? మీరు నిదానంగా లెటర్ రాయండి. నేను మన గురించి మా ఇంట్లో చెప్పేశాను. అలాగా? మీ అమ్మ చాలా సంతోషపడుంటుందే. సంతోషపడిందిలే, కొట్టలేదు అంతే. ఎందుకలాగా? ఎటువంటి చెడు అలవాట్లు లేకుండా ప్రకృతితో మాత్రమే ఉంటూ ప్రకృతి భోజనం తింటూ ఒక గవర్నమెంట్ ఆఫీసర్ దొరికితే. ఊరు వాళ్ళందరూ అదే చెప్తున్నారు, మీకు కాస్త మెంటల్ అని. మెంటలా? ఎవరు చెప్పారు? ఎవరు చెప్పలేదు, కానీ నాకు ఈ మెంటలే ఇష్టం. మరి ఇంకేంటి సమస్య? సమస్య ఏంటా? మన గురించి తెలిసిన తర్వాత అమ్మ తిడుతూనే ఉంది. ఇప్పుడు అమ్మ చెప్తుంది ఏం తెలుసా? మా మావయ్యకి తెలిసిన వాళ్ళు ఎవరో నన్ను చూడ్డానికి వస్తున్నారంట. సరే, వాళ్ళు వచ్చి చూసి వెళ్ళి. నన్ను చూడ్డానికి ఎవరూ రాకూడదు. నన్ను చూడ్డానికి వచ్చే వ్యక్తి మీరు కావాలి. అమ్మా, నేను అర్జెంటుగా ఒక పెళ్లి చేసుకోవాలి. దేవుడా, అయ్యో నా పసుపు. రే, నువ్వు పెళ్లి చేసుకోకుండా ఉంటే నీ జీవితమే నాశనం అవుతుంది. అనవసరంగా ఎందుకురా ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేస్తావు? అందరమ్మలు కొడుకులకు పెళ్లి చేసి మనవళ్ళు మనవరాలను చూడాలనుకుంటారు. నువ్వెందుకమ్మా విచిత్రంగా ఉన్నావు? నిన్ను పెళ్లి చేసుకుంటే మనమే వాళ్ళకి వరకట్నం ఇవ్వాలి. వరకట్నం మనం ఇవ్వాలా? ఏంది పొద్దున్నే మొదలెట్టారా? సజ్జయ్, వాడు పెళ్లి చేసుకోవాలంటున్నాడు. చేసుకొని మంచిదే కదా. ఎవర్రా అమ్మాయి? శాలిని. ఎలా ఉంటుంది? నేను ఇంకా డైరెక్ట్ గా చూడలేదు. చాలా బాగుంది. నాలాగే అందాన్ని ఆరోగ్యాన్ని కాపాడుకునే అమ్మాయిన మా శాలిని. అది ఎవరు చూశారు? తన మాటల్ని బట్టి అలాగే అనిపించింది. సోమా, ఈ ప్రేమ అనేది ఉంది చూడు, షేర్ ఆటోలో వెళ్తున్నట్టు యాడైనా దిగిపోవచ్చు. కానీ పెళ్ళలా కాదు, ఏరోప్లేన్లో వెళ్తున్నట్టు. దిగాలనుకున్నా దిగలేము, సావాటలా ఉంటుంది. ఏంది, అర్థమైందా? పాపం ఆ పిల్ల, నేను తప్పించుకున్నాను. విన్నావుగా? ఇక్కడనా? ఇక్కడే ఎక్కడో చెప్పింది. అక్కడ నుంచి అక్కడ. రే ఈ ఇల్లా? రే, ఇది మన మేస్త్రి పని చేసిన క్యాటరింగ్ వాళ్ళు ఇల్లే కదా? అదే కదా. సరే, లోపలికి వెళ్దాం. రండి రండి, వెళ్దాం. తొందరగా చేయి, వాళ్ళందరూ ఇప్పుడు వచ్చేస్తారు. సరేనమ్మా. అవి కరకరలాడుతూ ఉండాలి. అబ్బా, మంచి వాసన వస్తుందన్నా. విందుగాని ఏర్పాటు చేస్తున్నారంటావా?
వద్దురా, వెళ్దాం పద. ఎక్కడికి పారిపోతున్నావు? ఉండన్నా. ఆహా 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 ఆహా. చందనపు తెల్ల రంగులను వెన్నెల లోకము అప్సరలా సుందర హంసల నావల నువ్వు నా కోసమే దిగొచ్చావు ఇలా, నా కోసమే దిగొచ్చావు ఇలా, నా కోసమే దిగొచ్చావు ఇలా. శాలిని. కూలి పని చేసుకున్నాడికి నా కూతురు ఇవ్వమన్నా అసలు ఇవ్వను. వెళ్ళిపోతావా? అమ్మా ఇలా చూడండి, మీరు ఫోర్స్ చేసి తనకు వేరే పెళ్లి చేసినా నేను వెళ్ళి తను పిలుచుకొస్తాను. తను వేరే ఎవరిని పెళ్లి చేసుకున్నా సరే తన మీద ఉన్న ప్రేమ నాకు తగ్గదు. ఆహా, నువ్వు పిలవగానే నా కూతురు నీ వెనకే వచ్చేస్తుందా? నేను పిలిస్తే శాలిని వస్తుంది. వాడితో నువ్వు వెళ్తావే? నేనెళ్తాను. మీరు నాతో రండి. రమ్మంటున్నాను కదా. ఏంటి? ఇలా చూడు, దుబాయ్లో పనిచేస్తున్న ధనవంతుల అబ్బాయిని మా అన్నయ్య సంబంధం తీసుకొచ్చాడు. వాళ్ళు కాసేపట్లో వచ్చేస్తారు. అలా ఎవరైనా వస్తే విషయం కల్పిస్తాను. ఇది ఎలా మాట్లాడుతుందో వింటున్నారా? ఇలా చూడవే, నువ్వు గాని వాడితో గాని వెళ్ళావనుకో, నేను ఊరి పోసుకుని చచ్చిపోతాను. నువ్వు చచ్చినా నేను అతన్ని పెళ్లి చేసుకుంటాను. నువ్వు నిర్ణయం తీసుకున్నావా? ఎప్పుడో. బావా బావా, నువ్వు నాకు హెల్ప్ చేయాలి. దుబాయ్ పేలు కొడుకుని రావద్దని చెప్పి. అవును, రావద్దని చెప్పు. మీ ఇద్దరు ఎలాగోలాగా చావండి. తప్పా? పెళ్లి కొడుకు ఏమైనా డిమాండ్ చేశాడా బావా? అబ్బాయి పెద్దగా డిమాండ్ ఏం చేయలేదు, కానీ నిశ్చితార్థం చేసుకోవడానికి ఇష్టం లేదు అంటున్నాడు. అలాగైతే పెళ్లి చేయటం మాకు ఇష్టం లేదని చెప్పేయచ్చు కదా బావా. ఓ, అన్నయ్య చెప్పిందే కరెక్ట్. అదే కదా. ఏంటి కరెక్ట్? మీ ఇద్దరు కాసేపు మాట్లాడకుండా ఉండండి. దేనికోసం మీరు గొడవ పడద్దు. నాకు నా కూతురు జీవితమే ముఖ్యం. ఉమ్. ఆ, అలాగైతే వచ్చే ముహూర్తంలోనో మరి చేసేద్దాం. అంటే బాబా, వచ్చే ఆషాఢం 1వ తారీఖు పెళ్లి పెట్టుకుందాం అంటున్నారు. ఆషాఢంలోనా? ఇదంతా జరిగే పనేనా అన్నయ్య? ఆ, చేస్తే ప్రాబ్లం ఏంటి? ఆ అబ్బాయికి ఎటువంటి చెడు అలవాట్లు లేవు. మందు తాగుడు, సిగరెట్ కాల్చడు. వాడుకున్న చెడ్డ అలవాటు మళ్ళీ తాగే వాళ్ళకి అడ్వైస్ ఇస్తూ ఉంటాడు. ఓ, అప్పుడు వాడి సలహానే మనం పాటించాలంట బావా. పాటిస్తే మంచిది. అలాగైతే ఆషాఢం గాని శ్రావణం గాని వాడిని ఎప్పుడైనా చేసుకోవాలి. అది వాడి ఫ్రెండ్స్ అందరూ కూలీ నాలి చేసుకుని బతికేటోళ్ళు. వాడికి మాత్రం ఏదో గవర్నమెంట్ పని అంట, అందుకే ఒప్పుకున్నాను. వాడు చాలా మంచివాడు. అవును కదమ్మా? ఆషాఢ 1వ తారీఖున ఆదివారం వస్తుందమ్మా? లేదత్తయ్య, శుక్రవారం వస్తుంది. ఈ ఆషాఢం 1వ తారీఖు పెళ్లి చేయాలంటావా? 3వ తారీఖు పెట్టుకోవచ్చుగా. అడిగి చూద్దాం, కానీ కన్ఫామ్ గా చెప్పలేను. ఇక మీద మన చుట్టాలకి నేను ఏమని చెప్పాలి? ఏదోటి సరి చెప్తాలే, ఏమంటావే? రే పొన్నయ్య, సోమ గురించి నీకు తెలుసా? లేదే. అంటే నీకేమి తెలియదు అన్నమాట. అయ్యయ్యో, ఏమైందిరా వాడికి? ఈ ఊర్లో ఉన్న అందరికీ వచ్చే ఆషాఢ మాసం 1వ తారీఖున శుక్రవారం రోజున మన ఊరు అమ్మవారి గుళ్ళో పెళ్లి జరగబోతుంది. ముహూర్త సమయం ముగించక ముందే ఊరు వాళ్ళంతా తప్పకుండా రావాలి. మీ అందరూ పెళ్లికొచ్చి మా ఇద్దరిని ఆశీర్వదిస్తారని ఆహ్వానిస్తున్నాను. తప్పక మీరంతా పెళ్లికి వస్తారని ఆశిస్తూ మీ అగ్రికల్చర్ ఆఫీసర్ సోమన్. అయ్యయ్యో, ఈ పిచ్చోడు పెళ్లి చేసుకోబోతున్నాడా? అంటే త్వరలో విడాకులు తీసుకుంటారన్నమాట. ఈ వెధవకి పెళ్లి అంత అవసరం ఒకట్రా? అలా చెప్పు.
హాయ్ నమస్తే లోపలికి వెళ్ళండి. ఏంట్రా అంతా ఓకేనేగా? ఏంది పెళ్లి కొడుక టెన్షన్ పడుతున్నా? చదివింపు కవర్లో జాగ్రత్త. చదివింపులు చాలా వచ్చాయే. అయ్యో పర్వాలేదులేండి. అమ్మాయి వాళ్ళు వస్తున్నట్టు నువ్వు చెప్పినంత అర్థమైంది. గోల్డ్ ఆర్గానికే కదా. వీడేంది లేచి నిలబడ్డాడు? నువ్వెందుకు రా లేచి నిచ్చినావు? అందులో ఏంటమ్మా సమస్య? అన్నా జరగనన్నా, కొంచెం జరగండి. పెళ్లి కూతురు తరపైతే పెళ్లి కొడుకు ఫోటోలు తీరా. అయ్యో చూసుకుందామా? ఆ తాంబూలం పక్కన పెట్టి ఇద్దరు కూర్చోండి. రే సోమా, తాళి కట్టేటప్పుడు భయపడమాక. ఎందుకు? అందరూ గగ్గోలు పెడతారు, అందుకే అంటున్నా. బాగుంది. తాళి కట్టిన వెంటనే పారిపోవాలి. ఎక్కడికి? బంతికి ముందే ఉండాలన్నారు కదా. నువ్వు భయంగా ఉందా? భయమేం లేదు, కానీ టెన్షన్గా ఉంది. ఎందుకు ఇప్పుడు టెన్షన్? కొంతమంది పెళ్ళైన తర్వాత నేను మందు కొట్టను దమ్ము కొట్టను అంటారు. నన్ను అడిగితే పెళ్ళైన తర్వాత మంచి భోజనం తినాలి అంటాను. సరే, నువ్వు మార్నింగ్ తిన్నావా? పెళ్లి పూర్తయ్యే వరకు ఏం తినొద్దని చెప్పారు. నువ్వెప్పుడూ మార్నింగ్ తినకుండా ఉండకూడదు. తింటేనే జాగ్రత్తగా పని చేయగలవు. ముఖ్యంగా మార్నింగ్ టైంలో తినకుండా ఉండకూడదు. ఏం చేస్తున్నావురా? అరటిపండు ఒంటికి మంచిది. చూసుకుంటా. తిను. ఏంటి చేసేది? శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే సర్వశుభం భూయాత్. ఏదైనా చెప్పారా? ఏమీ లేదు, తాళి ఇవ్వండి. అశ్వత్రువక్తరాజ్య పారిసజ్జ పరశతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్షేణం తమాశ్రయే. మాంగళ్యం ఇవ్వండి. ఏమైందండి? తాళి ఇవ్వండి. జాగ్రత్తగా వెతకండి, ఇక్కడే ఉండుంటుంది. ఏమో ప్రాబ్లంలా ఉంది. బావా, తాళి లేదా? ఏమైంది? ఏమైంది? ఏంటల్లుడు, ఏదైనా ప్రాబ్లమా? మంగళసూత్రం ఎదురా. ఒక్క నిమిషం అలా రామ్మా. కంగారు పడుకో. ఏం చేస్తారు ఇప్పుడు? టెన్షన్ అవ్వకు. అమ్మా, నీ తాళివు. కన్న తల్లి తాళి అడుగుతావురా? వేరే వాళ్ళ అమ్మని అడగలమా ఏంటి? నీ దగ్గర తాళేది? నా తాళి కనిపించట్లేదు, అందుకే అమ్మని అడుగుతున్నా. అదిరిపోలా, తాళి లేని పెళ్లి. ఇలాంటి పెళ్లి అసలు ఎక్కడా చూడలేరు. ఇప్పుడు ఏం చేయడం? అల్లుడు, ఓ వేళ ఇంట్లో పెట్టుంటావేమో. లేదు మావయ్య, ఖచ్చితంగా ఇక్కడే ఎక్కడో మిస్ అయింది. మనందరం కలిసి ఎతికామంటే ఖచ్చితంగా కనిపెట్టచ్చు. అలా దిక్కు వెళ్ళి ఎతకండి. ఏమండి, 5 రూపాయలు దొరికింది. 5 రూపాయలు ఇలా డ్రెస్సింగ్ రూమ్ లో చూసి వస్తాను, ఓకేనా? ఏం గోల్రా ఇదంతా? ఎండ మండిపోతుంది, నేను ఇంకా వెతకలేను, వెళ్ళిపోతాను. నేను భోజనం చేసే వెళ్తాను. అసహ్యంగా ఉందిరా ఇది. రే సోమా, నువ్వు నిజంగా మంగళసూత్రం కొనుక్కొచ్చావా? నీ జీవితం నాశనం కాకుండా చూసుకో. అల్లుడు, కొట్టుకెళ్ళి కొత్త తాళి కొనుక్కుందాం. ఇలా చూడండి, ఇది పూలదండ కాదు, తాళి. ఎందుకు నువ్వు ఇలా ఉన్నావు? అల్లుడు, ముహూర్తం దగ్గర పడుతోంది. ఇప్పుడు ఏం చేయాలో చెప్పు. అయితే పెళ్లి రేపు పెట్టుకుందామా? రేపా? ఇప్పుడు చెప్తే ఎలాగయ్యా? తాళ్ళు లేకుండా పిల్లలు అవుద్ది. అక్క, నువ్వు తలుచుకుంటావు. నువ్వు వెళ్ళి నీ పెళ్ళాన్ని అడగరా. దాన్ని తాకట్టు పెట్టాను కదా, ఉంటే ఇవ్వనా? ఆపండి. తాళేగా సమస్య, రేపు ప్రశాంతంగా తీసుకొచ్చి కడతానులే. నా కూతురు పెళ్లి మంగళసూత్రం లేకుండా జరగాల దేవుడా. సార్, ఆ చైన్ వేస్తున్నట్టు ఇంకోసారి పోసిస్తారా?